జై శ్రీరామ. మన సంజీవిని భక్తహనుమాన్ దేవస్థానం నుంచి భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దూడలకి ఆవులకి కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ఏవి పడితే అవి పెట్టేస్తున్నారు. యాక్చువల్లీ ఏవి పెట్టాలి ఏవి పెట్టకూడదనే కూడా మనం బ్యానర్ పెట్టాం. దయచేసి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు కానీ లేదా అర్చకులు ఉన్నటువంటి నన్ను కానీ అర్చకులను కానీ ఒక్కసారి అడిగి పెట్టండి. ఎవరు పెట్టారో ఏంటో తెలియదు, కానీ దీనికి ఫుడ్ పాయిజన్ లాగా అయిపోయి 4 రోజుల నుంచి సిరియల్ లెక్కిస్తూ ఆవు దూడకి చాలా ఇబ్బంది పడుతున్నాం. పెట్టేవాళ్ళు పుణ్యం కోసమని చెప్పి ఏదో పెట్టి వెళ్ళిపోతున్నారు. యూట్యూబుల్లో ఆ ధాన్యాలు చూపిస్తున్నారని చెప్పి కూరగాయలని అవని ఇవని పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల తర్వాత ఉత్తరోత్తర చాలా ఇదిగో ఈ విధంగా వాటికి బాధ, పుణ్యం కన్నా కానీ దానివల్ల వచ్చేటువంటి నష్టము, తర్వాత అది పడేటువంటి బాధ వలన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి 3 రోజుల నుంచి దూడకిట్లా పాపం వైద్యం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పెట్టేటువంటి పదార్థాలు దయచేసి కనుక్కుని పెట్టండి. లేదా గ్రీన్ గ్రాసు, పచ్చగడ్డి, ఎండుగడ్డి, తర్వాత అవి తినేటువంటివి ఏదైతే గోధుమ కుట్టు, కంది కుట్టు ఇటువంటి ఉంటాయో, తవుడు, అటువంటి వాటివి తెచ్చి పెట్టండి. లేదా వాటికి వినిమయం చేయడానికి ఏదన్నా రిసిప్ట్ తీసుకుని అమౌంట్ అది అందజేయండి. అంతేగాని ఏవి పడితే అవి పెడతాం వల్ల ఫుడ్ పాయిజన్ అయిపోయి చూడండి దూడ ఎంత ఇబ్బంది పడుతుందో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరని అందరికీ మనవి చేస్తూ, జై శ్రీరామ. శ్రీ సంజీవిని భక్తహనుమాన్ దేవస్థానం, డిఐఈ కాలనీ, ఈసీఐఎల్.